నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న పాలన అభివృద్ధికి చిరునామా అనే అంశాన్ని గుర్తిస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలి. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తనలాంటి వారిని అన్యాయం చేయడం తగదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ వెల్లడి. జగనన్న పాలన అభివృద్ధికి చిరునామా అనే అంశాన్ని గుర్తిస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరం 27వ డివిజన్లో కోఆప్షన్ మెంబర్ జహీర్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను మళ్లీ సీఎం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు కన్నీళ్లు కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని తీర్చేందుకు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇంటి వద్దకే వాటిని అందజేశారన్నారు. సంక్షేమ పథకాల అమలులో కుల మతాలు పార్టీలు అనే వివక్ష లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించారన్నారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే తలుపు తట్టి అవాతాతలకు దివ్యాంగులకు పింఛన్ ఇచ్చారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో కడప నగరాభివృద్ధికి నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే 2400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రహదారులను విస్తరించి కూడళ్లను అందంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేయడం జరిగిందని వివరించారు. కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువజనులు ఇలా ప్రతి వర్గానికి మేలు చేసిన జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఓకే సార్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈరోజు కడప నగరంలో మరి 27వ డివిజన్ మరి గౌస్ నగర్ ప్రాంతంలో మరి ఈరోజు క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు గౌస్ నగర్ ప్రాంతంలో మరి డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జహీర్ గారి ఆధ్వర్యంలో మరి స్థానిక కార్పొరేటర్ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు మరి డివిజన్ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరి నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ తలుపు తట్టినా, ఏ గడప తొక్కినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మరి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ద్వారా మాకు లబ్ధి జరగలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వంలోనే మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, మాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, మాకు 45 ఏళ్ళ చేయూత డబ్బులు వచ్చాయి, మరి ఈ రకంగా మాకు ఇండ్ల పట్టాలు వచ్చాయి, ఇండ్లు నిర్మాణం చేసేదానికి డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ప్రతి కుటుంబంలో కూడా చెప్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి ఈ సందర్భంగానే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ సందర్భంగానే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వాళ్ళు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఒకటే ప్రజలకందరికీ కూడా చెప్తున్నాను, గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మరి సంక్షేమ పథకాలే కాకుండా మరి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి,
మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరం ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మరి ఈరోజు ఈ ప్రాంతం గౌస్ నగర్ ప్రాంతం ఇది ఒక పేదలు నివసించే ప్రాంతం. గతంలో గౌస్ నగర్ అంటే ఇది ఒక స్లమ్ లాగా మరి భావించే పరిస్థితి నుంచి మరి ఈరోజు సుమారుగా రోడ్ వైడనింగ్ 100 అడుగుల రోడ్ వైడనింగ్ చేస్తే మరి ఈరోజు ఇక్కడ వాల్యుయేషన్ కూడా గతంలో కొన్న 4 ఇంతలు మరి పెరిగిన పరిస్థితి. మరి ఈరోజు 100 అడుగుల రోడ్లు మరి ఏసీ మధ్యలో డివైడర్లు వేసి సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టిన పరిస్థితి. గతంలో ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈ ప్రాంతం పేదలు నివసించే ప్రాంతం కాబట్టి మరి ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి అదేవిధంగా మన మాసాపేట ప్రాంతం కూడా అక్కడంతా కూడా దళితులు నివసించే ప్రాంతం, హరిజనులు నివసించే ప్రాంతం. మరి ఆ ప్రాంతం గురించి కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు అక్కడ కూడా మరి ఈరోజు 80 అడుగుల రోడ్డు కూడా విస్తరించే కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి విస్తరించిన తర్వాత ఈరోజు సెంటర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి మరి సెంటర్ మీడియన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే మరి ఇది మాసాపేటనేనా లేకుంటే ఎక్కడైనా మనం సిటీకి వచ్చామా అని చెప్పే పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ రకంగా గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు కడప నగరాభివృద్ధి జరుగుతోంది. సుమారుగా 2400 కోట్ల రూపాయలతో మరి ఈరోజు కడప నగర అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుంది. మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు సుమారుగా 7 రోడ్ల వైడనింగ్, మరి ఏదైతే మన ఎర్మక్కపల్లి సర్కిల్ నుంచి మరి ఏదైతే రిమ్స్కి వెళ్ళే రోడ్ అయితేమి, మరి మహావీర్ సర్కిల్ నుంచి మన రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అయితేమి, మరి అదేవిధంగా మరి అంబేద్కర్ సర్కిల్ నుంచి మరి వై జంక్షన్ వరకు, మరి అదేవిధంగా పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి మరి అన్నమయ్య సర్కిల్ వరకు, మరి కృష్ణా సర్కిల్ నుంచి టువర్డ్స్ దేవుని కడప, మరి ఈ రకంగా 7 రోడ్ల వైడనింగ్ కార్యక్రమం సుమారుగా 450 కోట్ల రూపాయలతో మరి ఈరోజు కొన్ని రోడ్లు కంప్లీట్ చేసుకోగలిగాం. మరి కొన్ని రోడ్లు ఇప్పుడు 80 నుంచి 90% పనులు పూర్తయ్యాయి. మరి రాబో 1 నెల కాలంలో అవన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు ఒక్క నయా పైసా, ఒక చిల్లి గవ్వ కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇవ్వని పరిస్థితి మనం చూశాం. మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల ద్వారా ఈరోజు కడప నగరం అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు సుమారుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితేమి, నాన్ డీబీటీ ద్వారా అయితేమి సుమారుగా 2000 కోట్ల రూపాయలు ఈరోజు కడప నగర ప్రజలకు మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి ఒక్క జగన్మోహన్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించాలి. ఎందుకంటే ఇవాళ ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి సత్తా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఏనాడు కూడా ఆయన ఒంటరిగా పోటీ చేయలేదు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి మరి ఆ పార్టీ లాక్కున్న తర్వాత ఏ ఒక్క సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన స్వతహాగా పోటీ చేసిన దాఖలాలు లేవు. ఏ ఎన్నికల్లో కూడా ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే మరి రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలని ఈరోజు కలుపుకొని ముందుకొస్తున్నారు. జనసేన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన గురించి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. మరి ఒక రాజకీయ నాయకుడు అంటే కొన్ని విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. మరి ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి, ఖచ్చితంగా ఆయన కూడా నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ ఈయన మాత్రం అవన్నీ కూడా కోరుకోవడం లేదు. ఈయన కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలి. గంపగుత్తగా వాళ్ళ సామాజిక వర్గం, బల్జ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను గంపగుత్తగా చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ స్టార్. మరి అదేవిధంగా ఈరోజు మతతత్వ పార్టీ బీజేపీ నిజంగా ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు మరి 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. మరి తీరా ఒక 6 నెలలు ఉన్నాక మళ్ళీ ఎన్నికలు మరి విభేదించాడు బీజేపీతో, మోడీతో విభేదించి మోడీకి అనరాని మాటలు అన్నాడు. మరి ఈరోజు మళ్ళా అవసరం ఉందని చెప్పి మళ్ళా మోడీ కాళ్ళు పట్టుకొని మరి ఈరోజు మళ్ళా వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మరి ఇలాంటి మనస్తత్వం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు.
మరి ఒక మతతత్వ పార్టీ బీజేపీ నిజంగా ఎంత దారుణంగా వాళ్ళు వివరిస్తున్నారంటే మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఉండే మరి ఆ 4% రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మరి అలాంటి పార్టీతో ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే మైనార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మైనార్టీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మైనార్టీ నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో ఉండే మైనార్టీ నాయకులకు సిగ్గు సరం ఏమైనా ఉంటే వెనువెంటనే మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మీరు జత కట్టిన పార్టీ ఏది? ఒక మతతత్వ పార్టీ బీజేపీ. మరి ఈరోజు బహిరంగంగా అమిత్ షా చెప్తున్నారు. నిన్న కిషన్ రెడ్డి చెప్పాడు, మొన్న మన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మరి ముస్లింలకు సంబంధించిన 4% రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటారా? అంటే మైనార్టీలకు ద్రోహం చేసే పార్టీలతో మీరు పొత్తు పెట్టుకుంటారా? మరి ఈ సందర్భంగా మైనార్టీలందరూ కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ అంతు చూడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు కడప పరిస్థితులు చూడండి. మరి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కడపలో పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారు. కడప నగరం ఎంతో ప్రశాంతత ఉన్న నగరం ఇది, ఎంతో ప్రశాంతంగా ఉండే నగరం ఇది. ఎంతో అన్యోన్యంగా మనం ఇక్కడ ఒక హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి అందరూ కూడా అన్యోన్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అందరూ కూడా సోదరభావంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఒకరి పండుగలో ఒకరు మనం పాలు పంచుకునే పరిస్థితి గతంలో మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టడము, కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ పొత్తు పార్టీలు ఈరోజు ఆలోచన చేస్తున్నాయి. మరి ఖచ్చితంగా దీన్ని పసిగట్టండి సోదరులారా, సోదరిమణులారా. ఈరోజు ఒక సెక్యులర్ స్వభావం కలిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మనకు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అన్ని సామాజిక వర్గాలకు సమానంగా ఈరోజు అధికారాలు ఇస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే ముందుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న మనకు మీరందరూ కూడా అండగా ఉండండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 3వ పర్యాయం నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 2 పర్యాయాలు మీరు నన్ను ఆశీర్వదించారు. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుని కూడా ఆశీర్వదించినటువంటి విధంగా నన్ను ఆదరించారు 2 పర్యాయాలు. మరి ఈ 3వ పర్యాయం కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది, నా మీద నమ్మకంతో, విశ్వాసంతో. అందుకే మీ ముందు వచ్చాను. మరి నేను చేశాను కాబట్టే ఇక్కడ సంక్షేమం చేశాను, అభివృద్ధి చేశాను. ఎప్పుడు ఎవరు కూడా చేయనటువంటి విధంగా ఈ కడప నగరాన్ని అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్తున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదిస్తే రాబో 5 ఏళ్ల కాలంలో కడప నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా తీర్చిద్దా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన వైఎస్ఆర్ జిల్లా చేకరాపేట మండలంలోని గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాదులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి వీరిని స్వాగతించారు. ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజాస్వాములు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించి ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత పునఃనిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి తృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో డీసీ గురుప్రసాద్, ఈఈ గంగయ్య, స్థపతి పరమేశ్వరప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున అమలయ్యేందుకు ప్రజలు జగనన్నను మరోసారి ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైందని గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్ పిలుపునిచ్చారు. కడప నగరం 29వ డివిజన్లో వైసీపీ ఇన్ఛార్జ్ జిలాన్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్ఆర్ఐల బృందం ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. డివిజన్ పరిధిలోని దుకాణాలు, ఇళ్ల వద్దకు వెళ్లి మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ అవ్వతాతలకు, వికలాంగులకు, వితంతువులకు 1వ తేదీ ఉదయం 5 గంటలకి పింఛన్లు టంచనగా ఇంటి వద్దకే రావాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలన్నారు. జగనన్న హయాంలో అన్ని కులాలు, వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా స్థానికంగా ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటికే చేర్చిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటేనే మళ్లీ అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ప్రతినిధులు బాబు, షేక్ గయాజ్, అబ్దుల్ రజాక్, సాదిక్, సద్దాం, షారూక్, షబ్బీర్, ఫిర్దోస్ అలీఖాన్, తాజూస్, ఇబ్రహీం, అన్వర్, అబ్దుల్ రౌఫ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 29వ డివిజన్ జీలాన్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, ఒక ఓటు ఎస్బీ అంజద్ బాషా గారి వేయటమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కడప రాజకీయాలు చూస్తే చాలా ఒక వింత రాజకీయాలు, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన మోసపూరిపల్లి షర్మిలా శర్మ గారు వచ్చారో, షర్మిలా గారు చంద్రబాబు నాయుడు ఆడే రాజకీయ నాటకంలో ఒక పావు, ఒక పాత్రధారి. అదేవిధంగా దీనికి సూత్రధారులు వచ్చి రేవంత్ రెడ్డి, మళ్ళా కర్ణాటక డిప్యూటీ సీఎం, వీళ్ళ ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని తీసుకొని, ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. అదంతా ఆలోచించి వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కై మాట్లాడుకొని ఎట్టయినా ముస్లిం ఓట్లు చీల్చాలి, తెలుగుదేశం లాభం రావాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా కడపలో ఒక ముస్లిం అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి ఆ ముస్లిం ఓటు చీల్చి కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని గెలిపించాలని ఉన్నారు. అదేవిధంగా మనము ఎంపీ అభ్యర్థి షర్మిలా గారు చూసుకుంటే తెలుగుదేశం అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎక్కడ అతను ప్రచారం చేయని పరిస్థితి. కేవలం తెలుగుదేశము, కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి ఈ ఆడే నాటకంలో ప్రజలను కొంతమంది ముస్లిం మత పెద్దలను, కొంతమంది ముస్లిం యువకులను, మత గురువులను తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను ఒక్కటే ముస్లిం సోదరులకు, యువకులకు మరియు మత గురువులకు, మా మత అందరికీ చెప్పేది ఒకటే విన్నాము. దయచేసి కడప రాజకీయాన్ని బస్సు పట్టించవద్దు. మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాటకంలో మీరు కూడా చంద్రబాబు ఆడే నాటకంలో మీరు పాత్రధారులు అయిపోతున్నారు. దయచేసి ముస్లిం సోదరులను చీల్చవద్దు. అంజద్ బాషా గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. అదేవిధంగా ఎంపీ అవినాష్ను కూడా గెలిపించుకోండి. ఈరోజు 29 డివిజన్లో ఎన్ఆర్ఐ గ్రూప్ తరఫున, 29 డివిజన్ కార్పొరేటర్ గ్రూప్ తరఫున, ఇన్ఛార్జ్ తరఫున ఈరోజు 29 డివిజన్లో క్యాన్వాసింగ్ జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము, మనకి న్యాయం జరిగింది, ప్రతి ఇంటిలో కూడా 3-4 పథకాలు ఇచ్చినారని, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి అనుభవజ్ఞులైన చంద్రబాబు అవసరాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ టీడీపీని ఆదరించాలని ఆ పార్టీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాధవిరెడ్డి కోరారు. మాధవిరెడ్డి కడప నగరం 25వ డివిజన్లోని అన్నమయ్య విగ్రహం వద్ద నుంచి ఇంటింటికి వెళ్లి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని విధాల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అలాంటి రైతును కూడా బాగుపరచలేని స్థితి జగన్మోహన్ రెడ్డిదని తెలిపారు. ప్రతి కుటుంబం బాగుపడేలా టీడీపీ పథకాలు ఉంటాయని, ప్రతి పథకం ప్రతి కుటుంబానికి చేరే విధంగా చూడడం చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నగర నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తనలాంటి వారిని అన్యాయం చేయడం ఏమాత్రం సరికాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ తెలిపారు. రాజంపేట లోక్సభ టికెట్ ప్రకటించి మొండి చేయి చూపడంతో నజీర్ అహ్మద్ తన పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను ప్రశ్నిస్తూ పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. మీరు పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని భావించామని, సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని విస్మరించి పార్టీకి సంబంధం లేని వారికి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సరికాదన్నారు. రాజంపేట లోక్సభ స్థానానికి తన పేరును ప్రకటించిన మీరు ఆ విషయాన్ని విస్మరించి ముక్కు మొహం తెలియని వ్యక్తికి, తెలంగాణ వాసికి బీఫామ్ ఇవ్వడం దారుణమన్నారు.
2013 నుంచి 2024 వరకు తాను కాంగ్రెస్ పార్టీ నగర, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఆదేశించిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ వస్తున్నానన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న తనకు అన్యాయం చేసేలా వ్యవహరించడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనలాగా చాలామంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, ఇటువంటి తరుణంలో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. మీరందరూ అడగచ్చు, ఇంత సీనియర్ నాయకులు మీరు ఎందుకు రాజీనామా చేశారు అని. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకులు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి చాలా కృషి చేశారు. 4 నెలల ముందు షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింటే అందరము సాదరంగా ఆహ్వానించాం, సంతోషపడ్డాం. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఊహించాం. కానీ ఆ రకంగా జరగడం లేదు. ఏకఛత్రాధిపత్యం. నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే కరెక్ట్ అనే ఆలోచనతో షర్మిలారెడ్డి గారు పనిచేస్తున్నారు. నిజమైన కార్యకర్తలకు, పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలకు న్యాయం జరగడం. ఉదాహరణకు నా గురించి నేను చెప్పుకుంటాను. నేను దాదాపుగా 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితం గడుపుతున్నాను. ఇందులో మరీ ముఖ్యంగా 2013 నుంచి 2024 వరకు నగర అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతము రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, 2 సార్లు అన్నమయ్య జిల్లాకు ఇన్ఛార్జిగా, 2 సార్లు అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జిగా, పులివెందుల కన్వీనర్గా, ఇలా ఏ బాధ్యత ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, పిసిసి కానీ, ఏఐసిసి కానీ ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా నేను పనిచేస్తూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ సభ్యుని కూడా పనిచేసి మైనార్టీలకు ఏం కావాలి అనే విషయాల్లో కూడా నా సూచనలు, సలహాలు పిసిసి వారు తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తి అయిన నన్ను నేను కడప పార్లమెంట్ అడిగితే షర్మిలమ్మ గారు నేను పోటీ చేస్తానన్నానంటే సంతోషంగా నేను ఒప్పుకున్నాను. కడప అసెంబ్లీ ఇవ్వమంటే వేరే వాళ్ళకి కేటాయిస్తామనన్నా మీరు సహకరించండి అంటే దానికి కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. రాజంపేట పార్లమెంట్ ఇవ్వండి అమ్మా, ఇది తీసుకుంటున్నారు కాబట్టి అంటే సరే అని చెప్పి నా పేరును ఏఐసిసికి పంపించి స్క్రీనింగ్ కమిటీలో నా పేరును ఆమోదం తెలపడం జరిగింది. స్వయంగా షర్మిలమ్మ గారు కూడా నాతో మీరు రాజంపేట పార్లమెంటుకు రెడీ అయిపోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి అది చెప్పిన తర్వాత నేను ప్రచారం కూడా మొదలుపెట్టాను. రాజంపేట పార్లమెంట్ అంతా ఇప్పటికే 2 సార్లు తిరిగేశాను నేను. ఇంతలోకే రాజంపేట పార్లమెంటు ఒక ఎవరికీ తెలియని వ్యక్తి, ముఖం తెలియని వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి తెలంగాణ వాసి అయిన ఎవరో పేరు, అతని పేరు కూడా సరిగా గుర్తులేదు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజంపేట పార్లమెంటుకు పోటీ చేయాలని బీఫామ్ ఇచ్చేయడం జరిగింది. ఇది నా ఒక్కడికి జరిగిన అన్యాయం కాదు. రాష్ట్రంలో ఈ రకంగా చాలామందికి అన్యాయం జరిగింది. చాలామంది బాధపడుతున్నారు. అవన్నీ నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన కాంగ్రెస్ నాయకులకు ఇది కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి వచ్చేసింది. చాలా బాధగా ఉంది. రెండోది, ఎవరికి కూడా, ఏ నాయకుడికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు వారి మాట వినే పరిస్థితిలో షర్మిలమ్మ గారు లేరు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను న్యాయం చేయలేనేమో, న్యాయముడు ఉండే కార్యకర్తలకు, మిగతా నాయకులకు నా వంతు నేను సహాయ సహకారాలు అందించేవాడిని. ఆ అవకాశం కూడా ఇప్పుడు లేదు. ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అధ్యక్షురాలతో మాట్లాడాలంటే ఆ అవకాశమే లేదు. ఎందుకనంటే మేము చూస్తూనే ఉన్నాం, ఇంతకుముందు ఉండే అధ్యక్షులందరూ డైరెక్ట్గా మాట్లాడేవారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడాలంటే 1 రోజు సమయం పడుతుందో, 2 రోజులు పడుతుందో, అది కూడా వాళ్ళ పిఏలతో మాట్లాడి వాళ్ళ మెహర్బానీ మీద మనం మాట్లాడాల్సిన పని పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. దీనికి ఇంకా నేను ఏం చేయలేకపోయినాను. నేను బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసాను.
ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక మీదట ఇటువంటి ఇంకా నష్టం జరగకూడదనే రేపు ఏఐసిసికి కూడా పూర్తి సమాచారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న కష్ట నష్టాలు, కార్యకర్తలకు జరుగుతున్న నష్టము, ఇవన్నీ నేను ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా పూర్తి సమాచారము రేపు ఇవ్వాలని అనుకుంటున్నాను. అవి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ దేవుడే రక్షించాలి. నా సహచరులు ఉన్నారు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. ఇంకా నా వర్గం ఉంది, వారి అందరితో నేను మాట్లాడాలి, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాతనే నిర్ణయం. అవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో అన్నీ తెలుస్తాయి మీకు. నిజం దాగదు కదా, ఏ రోజు నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా బయటపడుతుంది. అటువంటివన్నీ ఆధారాలతో సహా అవన్నీ బయటకు వస్తాయి తొందరలోనే. నేను నిర్ణయం తీసుకోలేదు, ఇంకా ఏ పార్టీ అనేది నేను నిర్ణయం తీసుకోలేదు. నేను ప్రస్తుతానికి నా సహచరులు, నా అభిమానులు, నా కార్యకర్తలు, నా వెంబడి ఉండే చాలామంది నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారందరితో మాట్లాడాలి కదా, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. టోటల్ మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరం. దీంట్లో కాంగ్రెస్ నష్టపోతుంది కానీ లాభపడడం అనేది జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి బావమరిది డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డి ప్రజలను కోరారు. వేంపల్లి మండల వైసీపీ నేతలతో కలిసి డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డి మండల పరిధిలోని టీ వెలమరవేపల్లెలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ కల్లమల్ల రహీం, వేంపల్లె వైసీపీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, ఎంపీపీ గాయత్రి, జేసీఎస్ కన్వీనర్ రాచనేని శ్రీనివాసులు ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఓటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, మరో ఓటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలకు వేసి గెలిపించాలని కోరారు. అలాగే కత్తలూరు గ్రామంలో కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి కరపత్రాలను అందించి అవగాహన కల్పించారు. ఈసారి మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధికి, సంక్షేమానికి అడుగులు పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువనేత తుషార్, నాగిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న పాలన అభివృద్ధికి చిరునామా అనే అంశాన్ని గుర్తిస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలి. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తనలాంటి వారిని అన్యాయం చేయడం తగదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.